నిరుద్యోగులు నాడు మాట ఇచ్చిన నోరే నేడు మోగబోయింది. ఎన్నికల ముందు మాటల గారడితో ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చిన రేవంత్ సర్కార్ నేను అడుగుతున్నా సోయిలేని సన్నాసులను దద్దమ్మలను వేలాది ఉద్యోగాలు ఇస్తే మీ కడుపు మండిందా అని చెప్పి అధికారం చేపట్టిన కొద్ది రోజులకే ఆ మాటలు ఉట్టి మూటలే అన్న చందంగా పరిపాలన సాగించడం మొదలుపెట్టారు. శాంతియుత నిరసనగా చేయడం ఈ రోజు రేవంత్ రెడ్డి పోస్ట్ పోన్ అవుతుంది అని ఈ రోజు సాయంత్రం కూడా చెప్పారు. ఒకవైపు కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీల అమలు విషయంలో అలసత్వం ప్రదర్శిస్తూ ప్రజలను నిరాశపరుస్తుంటే నిరుద్యోగులైతే చిత్రహింసలకు గురి చేస్తోంది. పోలీసులను పావుగా వాడుకుంటూ యువతను మరింత రెచ్చగొట్టి జులుం ప్రదర్శిస్తోంది. గత కొన్ని రోజులుగా రోడ్డు మీదకి వచ్చి నిరసనలు తెలియజేస్తున్న నిరుద్యోగుల సమస్యలపై కనీసం కనికరం చూపించట్లేదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి పంతుల్లో నియామకం చేపట్టే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుందని అధికారంలోకి రాకముందు నిరుద్యోగులను ఆదుకుంటామంటూ జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామంటూ తక్షణమే ఉద్యోగాల భర్తీ చేపడతామంటూ మాటలు ఓదరగొట్టి అధికారం రాగానే మొహం చాటేశారు. ముఖ్యంగా డిఎస్సి పరీక్షలు వాయిదా వేయాలంటూ టీజీపీఎస్సీ ముట్టడించి ఆందోళన చేసినా పట్టించుకోలేదు. ఓయూలలో ఆందోళన చేస్తున్న యువతపై పోలీస్ అస్త్రాన్ని ఉపయోగించారు. అలాగే గ్రూప్ పరీక్షలు వాయిదా వేయాలని హైదరాబాద్లోని అశోక్ నగర్ చౌరస్తా వద్ద నిరుద్యోగులు చేపట్టిన నిరసన ప్రదర్శన చేపట్టగా ఉద్రిక్తంగా మారింది. పెద్ద సంఖ్యలో నిరుద్యోగులు బైఠాయించి ఆందోళన కూడా కొనసాగించారు. ప్రభుత్వం వెంటనే దిగొచ్చి గ్రూప్ 2 గ్రూప్ పరీక్షలతో పాటు డిఎస్సి పరీక్షలను వాయిదా వేయాలని అప్పుడు నిరుద్యోగులు డిమాండ్ చేశారు. అనేక రకాలుగా ఆందోళనలు కొనసాగుతున్న చలనం లేనట్టుగా ప్రవర్తిస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం. తాజాగా నిరుద్యోగులు ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తూ సెక్రటేరియట్ ముట్టడికి పిలుపునివ్వగా ముందు రోజు నుంచి ఎక్కడికక్కడ అరెస్టులతో నిర్బంధ ఖండా కొనసాగించింది. అయినప్పటికీ చాలా మంది నిరుద్యోగులు సెక్రటేరియట్కి చేరుకు నిరసన తెలిపారు. భారీగా పోలీసులతో అక్కడ ముందుగానే పహారా కావడంతో ఆందోళనకారులు పోలీసుల మధ్య కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మరోవైపు ఇంత జరుగుతున్నా స్పందించాల్సిన ముఖ్యమంత్రి నిరుద్యోగులపై అసత్యాలు మాట్లాడుతున్నారంటూ మరింత ఆగ్రహానికి గురవుతున్నారు. మరోవైపు నిరుద్యోగులకు మద్దతిస్తూ వారికి న్యాయం చేయాలంటూ బీఆర్ఎస్ ముఖ్య నేతలు డిమాండ్ చేస్తున్న వారిపై కూడా విష ప్రచారం చేస్తూ తప్పుదో పట్టిస్తోంది కాంగ్రెస్ సర్కార్. ఏదేమైనా అధికారంలోకి వచ్చిన స్వల్ప కాలంలో ప్రజాగ్రహాన్ని మూటగట్టుకుంటుంది. ఒకవైపు ఆటో కార్మికుల జీవితాలను రోడ్డున పడేసిన ఈ సర్కార్ ప్రస్తుతం తెలంగాణ యువతను రోడ్డున పడేసింది. రాను రాను తెలంగాణలో ఇలాంటి పరిపాలనే కొనసాగితే అన్ని వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత మూటగట్టుకుని మరో పొరపాటుకు కూడా కారణమయ్యే ఛాన్స్ ఉంది. చూడాలి మరి రేవంత్ రెడ్డి ఈ మొండి వైఖరి వీడి నిరుద్యోగుల బాధలను ఆలకిస్తాడో లేదో అన్నది.